హాయ్ అందరికీ నమస్కారం. నీట్ 2026 రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు అసలు మన స్టేట్స్ నుంచి ఏది బెస్ట్ ర్యాంకు, అలాగే ఈరోజు పత్రికా ప్రకటనలో వాస్తవాలు ఎంతున్నాయి, నీట్కి సంబంధించి మన వాళ్ళు ఇచ్చినటువంటి కోచింగ్, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకులు, లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో అర్ధ సత్యాల గురించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీటిలో ఇది మెరిట్ లిస్టు, ఎన్టీఏ ఇచ్చినటువంటి మెరిట్ లిస్టు. ఎన్టీఏ ఇచ్చినటువంటి మెరిట్ లిస్టులో పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇక్కడ 13వ ర్యాంక్ ఉంది. రైట్. సో 13వ ర్యాంకు తెలంగాణకి, అంటే తెలంగాణకి సంబంధించి ఇదే బెస్ట్ ర్యాంక్. నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ ఎక్కడ అంటే 19. రైట్. సో ఈ 24 ఫస్ట్ పేజ్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ చూస్తే గుజరాత్, తమిళనాడు వీరంతా చూసుకుంటూ వెళ్తే 36 దగ్గర మనకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు వచ్చినటువంటి బెస్ట్ ర్యాంక్ నామాల ప్రేరణ అమ్మాయికి రావటం జరిగింది. అది 36 ర్యాంక్ 36. సో ఇంకెక్కడ 38లో ఒక చోట మన తెలంగాణ స్టూడెంట్కి రావడం జరిగింది, 42లో ఒక చోట జరిగింది. సో ఇది వాస్తవం. సో ఈ 100లో మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక్కసారి మీరే విశ్లేషణ చెయ్యండి. లేదా 150 మందిలో 100 మందిలో చూడండి ఎంతమంది ఉన్నారు, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎన్ని గంటల పిల్లల యొక్క సమయాన్ని మనం ఇస్తున్నాము, బాల్యాన్ని మనం తీసేసుకుని మనం వేరే వాళ్ళతో పోల్చినప్పుడు ఎంతవరకు సాధిస్తున్నాం అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. నా ఉద్దేశం ఒకటే, ఇక్కడ మనం ఏదైతే టైం ఇస్తున్నామో, డబ్బులు ఖర్చు పెడుతున్నామో, పిల్లల్ని అంటే ఆ బాల్యం చూడకుండా కాలేజెస్లో మనం వేస్తున్నాము, కోచింగ్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా 6 నుంచి వేస్తున్నాము. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇవేమీ లేకుండా, అంటే ఇంత ఇంటెన్స్గా లేకుండా, అటుపక్క బాల్యంతో పాటుగా అన్నీ ఆడుకుంటూ పాడుకుంటూ చేసేటువంటి పిల్లలు సాధిస్తున్నటువంటి రిజల్ట్స్, ఈ రెండింటి యొక్క కంపారిజన్ మీద మీరు సీరియస్ పేరెంట్ అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బోల్డ్ రకాలు మాట్లాడుతూ ఉంటారు, రాజకీయం గురించి మాట్లాడతారు, పనికిమాలిన విషయాల గురించి మాట్లాడతారు. ఒక సెలబ్రిటీ ఏదో వాడికి పని చేయక మాట్లాడినటువంటి దానికి 2-3 రోజుల పాటు, వారం రోజుల పాటు దాని మీద నడిపిస్తూ ఉంటాము. ఏదో పొలిటీషియన్ అర్థం బద్ధం లేనటువంటి స్టేట్మెంట్ ఇస్తే దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఎన్ని లక్షల గంటలు మనం దాని మీద వెచ్చిస్తాము అందరూ కలిసి. ఇది కదా మరి విద్య అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. సో మరి ఇక్కడ కదా మనకి మార్పు రావాల్సినటువంటిది. దీని గురించి ఆలోచించేటువంటిది ఎంతవరకు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది వాస్తవమైనటువంటి రిజల్ట్. అయితే ఈరోజు పత్రికా ప్రకటనలో మనం చూస్తే ఈ కాలేజ్ ఆ కాలేజ్ అనేది దట్స్ నాట్ అవర్ పాయింట్. రైట్. సో ఒక పర్టికులర్ కాలేజ్కి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా ర్యాంక్ 3. సో ఇక్కడ మనకేం అభ్యంతరం లేదు. వీళ్ళు ఏమిటంటే రకరకాల ప్లేసెస్లో, అంటే ఇండియా వ్యాప్తంగా వీళ్ళు బ్రాంచెస్ ఉన్నాయి. సో మనందరికీ గర్వకారణమే. మన వాళ్ళు, మన విద్యా సంస్థలు భారతదేశ వ్యాప్తంగా పిల్లల్ని క్యాటర్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా అందరికీ గర్వకారణమే. సో ఆ విషయంలో ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంత చేసిన తర్వాత చిన్న చిన్న తప్పులు, పనికిరాని తప్పులు, వాళ్ళ యొక్క చేసినటువంటి పెద్ద పెద్ద పనుల్ని ఎంత చిన్నవి చేస్తాయి, చిల్లర చేస్తాయి అనేటువంటివి వాస్తవాలు ఇవి. ఎందుకంటే విద్యాలయాలు అనేటువంటి వాటిల్లో సత్యం అనేటువంటిది ఇంపార్టెంట్. నిజం అనేటువంటి విద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రకటనలో లేకపోతే మనం ఏ విలువలు నేర్పుతున్నట్టు? ఇది మార్కెటింగ్ కాదు అని అంటుంటాం కదా. సో విద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రకటనలోనే మనకి అర్ధ సత్యాలు ఉంటే ఇంకా విలువల గురించి ఎవరు ఏం మాట్లాడితే ఎక్కడికి పోతుంది సమాజం? రైట్. సో ఇక్కడ మనం చూసాం, ఇక్కడ 13 తెలంగాణకు సంబంధించినటువంటి ర్యాంకు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎడిషన్లో వచ్చినటువంటి దాంట్లో 3వ ర్యాంక్. అంటే ఇక్కడ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించిన, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకు అబ్జెక్షనబుల్. దేశవ్యాప్తంగా సాధించినటువంటిది అనుకున్నట్లయితే అంతవరకు కొంతమేరకు ఓకే. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించిన, మరి ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్త మనం ఇప్పుడే చూసాము. 13వ ర్యాంకు వరకు కూడా తెలంగాణలో బెస్ట్ ర్యాంక్, అది 36కి ఆంధ్రాలో పోతే. రైట్. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రైట్. సో ఖచ్చితంగా వీళ్ళ సర్వీసులు ఉపయోగించుకున్నారు. అంటే ఇది ఎట్లాగంటే ఒక పెళ్ళికి టెంట్ హౌస్ వేసాడు ఒకతను. టెంట్ హౌస్ వేసినటువంటి వ్యక్తి పెళ్ళి అయిపోయిన తర్వాత నేనే పెళ్లి చేయించానంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అట్లాంటిదే. ఈ అబ్బాయి ఏదో ఒక డిఎల్పి ప్రోగ్రామ్ తీసుకున్నాడను, ఏదో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాడను,
అతని రిజల్ట్ని మనం క్లెయిమ్ చేసుకోవడం కూడా అట్లాగే ఉంటుంది. సో ఈ విధంగా ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి వాస్తవాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. సో సిఐపి ఇక్కడ ఏదో కొంతమేరకు రాశారు ఎన్ ఇదని, ఆ ప్రోగ్రామ్ పేరు రాయటం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్. మన పిల్లలకు నిజాయితీగా సంపాదించారండి 13వ ర్యాంకు. దాన్ని ఎందుకు తక్కువ చేయాలి మనం? 36వ ర్యాంక్ సాధించారు. 1వ ర్యాంక్ రాకపోతే అది అసలు జీవితమే లేనట్ట, మీరు అసలు పని చేయట్లేనట్ట. మరి ఇన్ని నెంబర్ ఆఫ్ ర్యాంక్ సాధించారు కదా, మరి ఆ కష్టం ఎంతో కష్టపడితేనే కదా వచ్చింది. మరి ఆ కష్టాన్ని ఈ చిన్న చిన్న వాటిల వల్ల ఎవ్వరూ, అంటే దీనివల్ల మనం ఏం సాధించినట్టు? మనం పడేటువంటి కష్టానికి మనం దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి సర్వీసెస్కి వాల్యూని కోల్పోయినట్టు కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడే ఇదే పేపర్లో మన ఉద్దేశం ఒక్కటే, ఇక్కడ విద్యాలయాలు అనేటువంటి దాంట్లో నిజాయితీతో కూడినటువంటి ప్రకటనలు ఉండాలి అనేటువంటిది. అదేవిధంగా మనం ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్, అక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు 300 మంది ఉన్నారు. సో ఆ 300 మందిలో ఇంతమంది జేఈలో ర్యాంకులను సాధించారు, క్వాలిఫై అయ్యారు. నీట్లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు, ఇంతమంది డిగ్రీస్కి వెళ్ళారు, లేదా ఇంకొంతమంది వేరే కోర్సెస్కి వెళ్ళారు అనేటువంటి ఒక డీటెయిల్డ్ స్ట్రక్చరు, ఆ పారదర్శకతతో కూడినటువంటి విధానం వచ్చినప్పుడు వాటి యొక్క విలువ మరింత పెరుగుతుంది. తద్వారా పిల్లలకు కూడా ఆ 1, 2 ర్యాంకులు కాకుండా నా కష్టం నేను పడినప్పుడు నాకు వచ్చినటువంటి ఫలితం నా యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది అనేటువంటి వాళ్ళ యొక్క సాధించినటువంటి, అంటే ఈ 23 లక్షల మందిలో సాధించినటువంటి 13వ ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి ఆ 1వ ర్యాంక్ రాలేదు లేదా సింగిల్ డిజిట్ రాలేదు అని నిరుత్సాహపడితే ఎట్లా ఉంటుంది? కాదు కదా. సో కాబట్టి వాళ్ళు పడినటువంటి కష్టానికి సంబంధించినటువంటి విలువను వాళ్ళే గ్రహించకుండా, ఇప్పుడు 100వ ర్యాంక్ వస్తే అక్కడ ఆ బ్రాంచ్లో 2 డిజిట్ ర్యాంక్ రాలేదు అనేటువంటి ఒక నిరుత్సాహంతో ఆ పిల్లవాడు ఉంటే, అతను సాధించిన ఎంత గొప్ప రిజల్టు 23 లక్షల మందిలో 100వ ర్యాంక్ అంటే. సో ఇటువంటి వాటి వల్ల ఈవెన్ ఆ బ్రైట్ స్టూడెంట్స్ కూడా నిరుత్సాహపడేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఇదే ప్రకటనలో వేరే ఇన్స్టిట్యూట్కి సంబంధించి చాలా చక్కగా, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో తప్పేముంది? ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో 14వ ర్యాంక్ వచ్చింది, ఓపెన్ కేటగిరీలో 656వ ర్యాంక్ వచ్చింది, 666 మార్కులు సంపాదించినటువంటి అబ్బాయి, ఎయిమ్స్కి వెళ్ళబోతున్నటువంటి అబ్బాయి. సో ఇది తక్కువ చేస్తామా? ఇది కదా. అంటే ఇలా కొంచెం స్పృహతో ఇలాంటి క్లారిటీగా, ఓబీసీలో 111వ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో 388, మొత్తం వచ్చినటువంటి 675 మార్కులు. సో ఈ విధమైనటువంటి క్లారిటీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రకటనలో లేకపోతే అది చాలా 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 దురదృష్టకరం. సో రాబోయేటువంటి రోజుల్లో నేను ఇందాకే చెప్పాను, మన వాళ్ళు దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సర్వీసెస్ని క్యాటర్ చేస్తున్నారంటే మనందరూ కూడా గర్వించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో దానికి తగ్గ ఫలితం రావాలి అన్నట్లయితే ఇట్లాంటి తప్పులు చేయకుండా ఇంకా కొంచెం పారదర్శకత, కొంచెం కాదు పూర్తిగా పారదర్శకతతో జరిపించినప్పుడు ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు దిక్సూసిగా తయారవుతాయి. అదే సందర్భంలో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటిది, వాడెవడికి 1వ ర్యాంక్ వస్తే కాదు, మన పిల్లవాడు ప్రగతి ఎంతవరకు మారింది అనేటువంటిది కదా మనకు కావాల్సింది. ఈ మార్పు మీలో వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మార్పు అక్కడ వస్తుంది. సో ఇది నీట్కి సంబంధించినటువంటి రిజల్ట్కి సంబంధించి మన వంతు బాధ్యతగా ఎక్కడ ఆలోచించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. థ్యాంక్ యూ. సో దీని మీద మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.